నమస్తే అండి. ఇప్పుడు రాజకీయాల్లో ఏదైనా పార్టీ ప్రభుత్వంలోనికి వస్తుంది. ఆ పార్టీ ప్రభుత్వంలోనికి వచ్చేటప్పుడు మాది చెల్లుబాటు కావాలి, మేము అనుకున్నది జరగాలి, అది నిజమా అబద్ధమా తర్వాత సెకండ్ హాఫ్, కానీ వీళ్ళు అనుకున్నటువంటిది జరగాలని చూస్తారు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా. అయితే ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి విడదల రజనీ గారు మాజీ మంత్రి, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు ఇద్దరి మధ్య ఒక వారు సవాలు ప్రతి సవాలు, ఒక వాదనలు ప్రతివాదనలు జరిగాయి. దీనికి సంబంధించి ఇద్దరు చాలా మర్యాదపూర్వకంగానే వ్యవహరించారు, కానీ ఒక వారులా జరిగింది ఆ సంవాదం. కానీ ఆ మరుసటి రోజే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు పార్లమెంట్లో లిక్కర్ స్కామ్ గురించి చెప్పడము, దీన్ని లేవనెత్తడము, దీనికి సంబంధించి 90,000 వ్యాపారం జరిగిందనుకోండి, 10వ వంతు అంటే 90% వ్యాపారం జరిగితే 10వ వంతు తీసుకున్నారు. ఇది పెద్ద స్కాము, ఢిల్లీ లిక్కర్ స్కాము దీనితో పోలిస్తే ఏమాత్రం కూడా కాదు అని ఆయన చెప్పటం, ప్రస్తావించడం, దాన్ని మిథున్ రెడ్డి అడ్డుకోవటం. అంతకు ముందే ముందస్తు బెయిల్ కోసం, తన రక్షణ కోసం హైకోర్టుకు వెళ్ళారు మిథున్ రెడ్డి, కానీ బెయిల్ రాలేదు. అసలు హఠాత్తుగా పార్లమెంట్లో ఈ ప్రస్థానం ఎందుకు వచ్చింది? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కదా ఇవి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు ఈ కూటమి, అంటే టీడీపీ వాళ్ళు ప్రభుత్వం అంతా కలిసి. హోంమంత్రి గారి దగ్గర లేదా ప్రధానమంత్రి గారి దగ్గర ఈ విషయాన్ని చెప్పలేరా? ఇక్కడనే చాలా రాజకీయం ఉందంటారు అందరూ కూడా, రాజకీయ వర్గాల వారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రే కదా, అయినా ఆయన మాట ఇక్కడ నడవట్లేదు అనేటటువంటి భావన. ఆయన మాట ఏదన్నా కానీ కేంద్రంలో చెల్లుబాటు కావట్లేదు, మరి ఈ విధంగా రాజకీయంలో దెబ్బ వస్తుందేమో అనేటటువంటిది. అయితే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి గారి దగ్గర కానీ ఈ లిక్కర్ స్కామ్లో ఏదో ఒక దాంట్లో మీరు గట్టి చర్యలు తీసుకోండి అని చాలా ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు నోరు మెదపలేదు. కేంద్రంలో ఏమీ మౌనంగా ఉంటున్నారు ఈ విషయంలో, వీళ్ళు చెప్పినప్పటికీ కూడా స్పందించలేదు. మరి అది సరికదా. అమిత్ షా గారు అయితే ఒక ముందడుగు వేసి, రెండో వైపు అమిత్ షా గారు అయితే ఆగ్రహంతో మీకు అభివృద్ధి కావాలా, అరెస్టులు కావాలా అని కూడా అనడము, జగన్ను అరెస్ట్ చేయడమే మీకు ముఖ్యమా, లేదా అమరావతి, పోలవరము ఇతరమైనటువంటి వాటికి అభివృద్ధికి మా సహకారం కావాలా, అరెస్ట్ కావాలా? అరెస్ట్ అయితే అరెస్టులే కావాలి అనుకుంటే అప్పుడు మా ఆలోచన వేరేలా ఉంటుంది అనే మాట చాలా గట్టిగానే కోపంగానే చెప్పినటువంటి సందర్భం. అయితే సోము వీర్రాజు గారు కూడా మొన్న రాజకీయం మాది, మేము చాలా రాజకీయాలు చేస్తుంటాము అని చెప్పటం, అనటం. అయితే చంద్రబాబు గారు సీనియారిటీ, తెలుగుదేశం పార్టీ దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లు మొత్తం గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టుకోకూడదు అంటారుగా, గుడ్లన్నీ మొత్తాన్ని అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టుకోకూడదు. దీన్ని బట్టి టీడీపీ అనే బుట్టలో గుడ్లన్నీ పెట్టడానికి సిద్ధంగా లేదు కేంద్ర పెద్దలు అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ కూడా వారు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వదులుకోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పవచ్చు. అందులో భాగంగానే లిక్కర్ స్కామ్ను ఏ తమిళనాడు లాగానో లేదా ఢిల్లీలో లాగానో ఏపీలో చర్యలు తీసుకునేటానికి కేంద్రం సిద్ధపడటం లేదు అని చెప్పవచ్చు. మరి అమిత్ షా గారు లేదా ప్రధానమంత్రి గారు దీనిపైన ముందుకు